చెక్. హలో. దేవుని వాక్యంలో నుంచి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం అందరము కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 10 వచనాలు. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. ఉత్తర ప్రత్యుత్తరములుగా మనము హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 10 వచనాలు కలిసి చదువుకుందాం. ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములను జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. వహించుకున్నాడు కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందు. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడొకటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు కానీ, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. నీవు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరొక చోట చెప్పుచున్నాడు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్యరక్షణకు కారకుడాయను. ప్రభు యొక్క సహాయాన్వితమై మనం మోకరించి ప్రభు వైపు చూచుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధులంగా నీ పాదం దగ్గర రావడానికి మీరు మాకు ఇచ్చిన కృపగా వందనాలు, స్తోత్రాలు. సజీవులంగా మేమందరం కలిసి దేవా, మా ఎడల నువ్వు చూపించిన రక్షణ అది ఎంత గొప్పదో మేము ఎరిగినటువంటి వారమై దేవా, నేను స్తుతించుటకు నేను గణపరచుటకు మా హృదయాలను సిద్ధపరచండి. దేవా, మరి ఈ ఉదయకాల సమయంలో సంఘముగా మేమందరం సమకూర్చబడి దేవాని సన్నిధానంలో ప్రభా మరి నీ పాదం దగ్గరకు వస్తుంటుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారండి. దేవా, పెదవులతో ఆరాధన కాకుండా, నోటి మాటలతో ఆరాధన కాకుండా హృదయములతో నుంచి ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు సహాయం దయచండి. నిలబడిన దాసుడు బలహీనుడు అపవిత్రుడు జ్ఞాపకం చేసుకుంటారండి, రక్త ప్రోషకం తెచ్చుకుంటారండి. దేవా, నీ యొక్క పాత్రగా వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దేవ, అవసరమైనటువంటి మాటలు అందించండి. దేవా, నేను యోగ్యమైనటువంటి మనసుతో ఆరాధించుకునే దయచేయండి. వచ్చిన వారందరిని బట్టి నా స్తోత్రాలు చెల్లించుకుంటూ నీవే ఘనత మహిమ ఆరోపించుకుంటున్నామని నీ సన్నిధి నా మధ్యలో ఉంచమని యేసు ప్రభువు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క గ్రంథంలో హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో అంతకుముందు కూడా చూసాం. దాన్ని కొంచెం కంటిన్యూషన్ చేద్దాం ఈ వారం కూడా. ఎందుకంటే ఈ యొక్క అధ్యాయం చాలా అంటే ఎన్నో రకాలైనటువంటి అంశాలను కలిగి ఉంది. యేసు ప్రభు వారిని అనేకమైనటువంటి కోణాల నుంచి చక్కగా రాసినట్టుగా మనకు కనపడుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏ అధ్యాయంలో బైబిల్లో ఉన్నటువంటి ఏ అధ్యాయంలో కూడా లేనటువంటి ఆ యొక్క పోలికను ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తాం. ఏంటి అంటే యేసు ప్రభువారు మన ప్రధాన యాజకుడు. మరి ఏ గ్రంథంలో కూడా రాయలేనటువంటి ఒక ప్రత్యేకమైన పోలికను, మెటఫోర్ అంటారు, ఆ పోలికను ఈ గ్రంథంలో మనం చూస్తాం. ఈ యేసు ప్రభువారు ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్న కారణాన్ని బట్టి, ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్న కారణమును బట్టి ఈ యొక్క పాత నిబంధనలో మనం చూసినట్లయితే ప్రధాన యాజకుడు అనేది దేవుడు పెట్టినటువంటి ఒక ప్యాటర్న్, ఒక నమూనా. దేవుని యొక్క గుడారము, తర్వాత దేవుని గుడారములో
ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇది దేవుడు పెట్టిన ప్యాటర్న్. దాంట్లో ఏ కర్టెన్స్ ఉండాలి, ఎంత లెంత్ ఉండాలి, ఎలాంటి లింక్స్ వాడాలి, ఇవన్నీ కూడా ప్రభువు తాను స్వయాన ఆయనే ఇచ్చిన ఆజ్ఞలను బట్టి, ఈ ధర్మశాస్త్రంలో నుంచి మాటలను బట్టి ప్రియులారా ఆ పాత నిబంధన కాలంలో ఈ గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేసినట్టుగా చూస్తున్నాం. ఈ గుడారంలో ఎవరు ఉండాలి అంటే, ఆ దినాల్లో రాజులు ఉన్నారు, ఆ దినాల్లో ప్రవక్తలు ఉన్నారు, కానీ వారెవ్వరికీ లేదు. దేవుని గుడారం దగ్గరకు వచ్చేసరికి కేవలం యాజకులు మాత్రమే ఉండాలి. నువ్వు ఎంత రాజైనా అక్కడ ఆవరణంలో ఉండాల్సిందే. ఎందుకంటే అది దేవుని యొక్క నియమము, నిబంధన. ఈ యొక్క పరిశుద్ధ గుడారంలో కేవలం అహరోను క్రమంలో నుంచి చేర్చబడినటువంటి వ్యక్తులు, లేవి గోత్రంలో నుంచి తీయబడిన వారు మాత్రమే ఆ పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి అర్హులు. అంత మాత్రమే కాకుండా అతి పరిశుద్ధ స్థలంలో కేవలం ఏడాదికి ఒక్కసారే ఎవరైతే ప్రధాన యాజకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఆ సెలక్షన్ కూడా వాళ్ళు చేయడానికి కాదు, దేవుడు పిలుస్తాడు. ఇగో నేను ఆయన పిలుస్తున్నాను, ఈయన అపాయింట్ చేస్తున్నానని దేవుని చేత పిలువబడినటువంటి వ్యక్తి ఏడాదికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో ఆయన అడుగు పెడతాడు. ఇది దేవుని యొక్క ప్యాటర్న్. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి నమూనా. ప్రియులారా, కొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ యొక్క పాత నిబంధనను తీసివేసి దేవుడు క్రొత్త నిబంధనను ఆయన ఇక్కడ దాన్ని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దాని ప్రకారంగా ఈ గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఏంటంటే, పాత నిబంధనను తీసివేశాడు, కానీ పాత నిబంధనను పోలిన దానికంటే శ్రేష్టమైన ఒక క్రొత్త నిబంధనను దేవుడు తీసుకొచ్చాడు అనేది ఈ యొక్క పాఠకులకు లేదా చదివే వారికి చెప్పాలనేది ఈ గ్రంథకర్త యొక్క ఉద్దేశం. కాబట్టి దానితో పోలుస్తూ దానిలో ఉన్న విషయాలను, పాత నిబంధనలో ఉన్న విషయాలను, పాత గుడారంలో ఉన్న విషయాలను, పాత ప్రధాన యాజకుని ఏర్పాటు చేసేటువంటి నియమాల గురించి విషయాలను ఎత్తిపట్టి దానితో పోలుస్తూ క్రొత్త నిబంధనలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నిబంధనలో నీ ప్రత్యేకతలను ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. రండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. ఈ హెబ్రీ పత్రికలో మొదటి 4 అధ్యాయాలు ఒక రకంగా ఉంటాయి, అంటే వేరే కాంటెక్స్ట్ గురించి చెప్తే 4వ అధ్యాయంకి వచ్చేసరికి ఇప్పుడు 14వ వచనం. ముందుగా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడు అయిన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఇక్కడ తన యొక్క థీమ్ స్టార్ట్ చేస్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. ఇక్కడి నుంచి మనము సెకండ్ ఫేజ్ ఆఫ్ దిస్ బుక్ అనుకోవచ్చు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఈ యొక్క దేవుని ప్రధాన యాజకునిగా గొప్ప ప్రధాన యాజకుడు అని చెప్తూ వచ్చినాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు చాలండి. రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడు, ద హై ప్రీస్ట్ ఆఫ్ గుడ్ థింగ్స్, రాబోచున్నటువంటి మేలుల విషయంలో గొప్ప ప్రధాన యాజకుడు అని చెప్పి ఇక్కడ రాస్తా ఉన్నాడు ఈ యొక్క గ్రంథకర్త. పిల్లలు, ఈ అంశానికి వెళ్తే ఇప్పుడు ఈయన యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రధాన యాజకుడు మొట్టమొదటిగా అక్కడ మనం చూస్తే ప్రధాన యాజకుడు ఉన్నాడు, తర్వాత దేవుని గుడారం ఉంది, గుడారంలో ఉండేటువంటి వస్తువులు ఉన్నాయి, తర్వాత ధర్మశాస్త్రం ఉంది, తర్వాత యాజకులు ఉన్నారు. ఇవన్నీ ఆర్డర్. కొద్ది సమయాన్ని బట్టి నేను కొన్ని మాటలు ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ఫోకస్ ఏంటంటే గుడారం కంటే అంతకంటే ఎక్కువగా ఎందుకంటే గుడారంలో సేవ చేసే ఎవరంటే యాజకులు. యాజకుల్లో ప్రాముఖ్యమైనది ఎవరు? ప్రధాన యాజకుడు. కాబట్టి ప్రధాన యాజకుడు గురించి ఈ గ్రంథకథ స్టార్ట్ చేశాడు ఫస్ట్. ఈ ప్రధాన యాజకుడు ఎవరైతే ప్రధాన యాజకుడిగా ఎంచుకుంటారో చూడండి, మొదటి వచనం 5వ అధ్యాయం. ప్రతి మనుషులలో నుండి ఏర్పరచబడిన వారై పాపముల కొరకును అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము. ఈ ప్రధాన యాజకుడు యొక్క పద్ధతి ఏంటి అంటే, ఆయన ఎలా ఏర్పరచుకుంటారంటే మనుషుల్లో నుంచే ఏర్పాటు చేస్తారు. మనుషుల్లో నుంచి ఏర్పాటు చేసి ఆయన మనుషుల నిమిత్తము నియమింపబడతారు. ఏం చేయాలంటే ఆయన పనులు ఏంటంటే, పాపముల కొరకు ఏం చేయాలి? అర్పణలను బలులను అర్పించాలి. ఈ మనుషుల్లో నుంచి తీస్తారు. ఇంకా చెప్పాలంటే లేవి గోత్రంలో నుంచి తీస్తారు. ఆయనను ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో ఆయన లేవి గోత్రంలో నుంచి ఏర్పాటు చేసుకుంటారు.
తర్వాత ఈయన ఏర్పాటు ఇంకా చూడండి, నేను ఇదే ఆర్డర్లో వెళ్తాను. 2వ వచనంలో చూస్తే చాలు. రెండవదిగా చూస్తే ఈయన మనుషుల్లో నుండి మొట్టమొదటిగా చూసాం, మనుషుల్లో నుండి ఏర్పరచబడినటువంటి ప్రధాన యాజకుడు. అయితే మన యేసు ప్రభువారు ఎలాంటి వాడో చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం ఉంది కదా, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడు. ఈ అహరోను కుమారుడు అయితే మనుషుల ద్వారా పుట్టినవాడు, మనుషుల నుండి వచ్చినవాడు. కానీ మన యేసు ప్రభువారు ఆయన ఎవరు? దేవుని కుమారుడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఆకాశ మండలం నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడు. ఆయనలో ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో వాటిని మనం ధ్యానించుకొని సమయం ఉన్నంత వరకు ఆరాధనలోకి వెళ్దాం. ఆయన మనుషుల్లో నుంచి వచ్చినటువంటి వాడు కాదు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, అటువలే క్రీస్తు కూడా నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అని ఆయనతో దేవుడే చెప్పాడు. ఇగో నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నానని దేవుడు. ఇది ఒక ప్రాఫెసీ. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు కలిసి ఉన్నాయి. ఆఖరి లైన్ చూడండి, 7వ అధ్యాయం 3వ వచనం ఆఖరి లైన్, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఈయన దేవుని కుమారుడు. మొట్టమొదటి యొక్క ప్రత్యేకత ఏంటంటే, మన ప్రధాన యాజకుడు ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన మన ప్రధాన యాజకుడు. ఇది మొట్టమొదటి లక్షణం. మా పాత నిబంధన కాలంలో అయితే పిల్లారా, ఆ ప్రధాన యాజకుడు అయితే మనుషుల్లో నుంచి ఏర్పాటు చేయబడతాడు, మనుషుల చేత నియమించబడతాడు, లేదా మనుషులలో నుంచి నియమించబడతాడు. కానీ మన ప్రధాన యాజకుడైతే ఆకాశ మండలం గుండా వెళ్ళినటువంటి వాడు. ఆయన దేవుని కుమారుడు. మనుషుల మూలంగా పుట్టలే ఆయన దేవుని కుమారుడు. ప్రవచనంలోనే రాయబడింది, పాత నిబంధనలో అక్కడ రాసినాడు, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ప్రవచన పూర్వకంగా వచ్చాడు. ఇది మొట్టమొదటి డిస్టింక్షన్, ప్రత్యేకత. మన 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 ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడో, ఎంత ప్రత్యేకత కలిగిన ప్రధాన యాజకుడో మనం చూస్తున్నాం. 2వ అంశం చూద్దాం రండి. మొదటి అధ్యాయం 5వ అధ్యాయము 2వ వచనం, తాను కూడా చాలు. రెండవ అంశం ఏంటంటే, ఈ ప్రధాన యాజకునికి బలహీనతలు ఉంటాయి. ఏ ప్రధాన యాజకునికి? అహరోను క్రమంలో నుంచి చేర్చబడిన ప్రధాన యాజకునికి ఏముంటాయి? బలహీనతలు ఉంటాయి. మనుషుడు కాబట్టి ఆయనకు బలహీనతలు ఉంటాయి. అంత మాత్రమే కాదు, అక్కడ అంటాడు చూడండి, ఇంకా చదవండి అన్న, అతడు ఏమీ తెలియని వారి ఎడలను ఇగ్నోరెంట్ పీపుల్, తెలియని వాళ్ళకు, పాపం వీళ్ళకి తెలియదు. ఆయన పని ఏంటి అంటే, వాళ్ళు తన దగ్గరకు వచ్చినప్పుడు, ఏం చేసావయ్యా నువ్వు పాపం అంటే, అయ్యా నేను ఈ పాపం చేశాను, పలానా పాపం చేశానంటే, ఓకే నువ్వు దేవుని ధర్మశాస్త్రం ప్రకారం ఈ అర్పణ చేయి, ఈ బలి చేయి, చేస్తే నీ తరపున నేను విజ్ఞాపన చేస్తాను. ఆయనకు కూడా బలహీనతలు ఉన్నాయి. ఎవరైతే పాపము ప్రజల పక్షాన, వారి పాపముల పక్షాన దేవునికి అర్పణలు, బలులు, వారి పాపములను తీసివేయాలని అర్పణలు చేస్తున్నటువంటి యాజకుడు, ఆ యాజకునికి ఏమున్నాయి? బలహీనతలు ఉన్నాయి. అక్కడ ఆ మాట అన్నాడు చూడండి 2వ వచనంలో, తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున. కాబట్టి ఏం చేస్తాడట ఆయన? అతడు ఏమీ తెలియని వారి ఎడల, త్రోవ త్రప్పిన వారి ఎడల తాళిమి చూపగలిగినాడు. పేషెంట్, ఇంగ్లీష్లో అయితే పేషెంట్. హీ విల్ బి పేషెంట్, హ్యాండ్లింగ్ చాలా పేషెంట్గా కదా. మనం రెగ్యులర్గా చేసే పని అదే అనమాట. మనం చూస్తూ ఉంటాం చాలామంది, మనము గవర్నమెంట్ సెక్టార్స్కి పోతే వాళ్ళు విసుగుపడుతూ ఉంటారు కదా, ఎందుకంటే రెగ్యులర్గా చేసే పని అది. మన బ్రదర్ బ్యాంక్ మేనేజర్గా ఉన్నారు, బ్యాంక్కి వెళ్తే కొంతమంది చాలా వాళ్ళకి గిఫ్టెడ్ అది. కొంతమంది చూస్తాం ఎంత పేషెంట్గా స్మైల్గా తీసుకుంటారు, కొంతమంది విసుగుతూ అనమాట. ఆ విసుగుతోనే వాళ్ళని, ఇంతకుముందు ఇప్పుడు మారింది అనుకుంటాను. రెగ్యులర్గా ఈయన పని ఏంటంటే, ఎప్పుడూ పాపాలు చేసే వాళ్ళని వింటాము. పాపం మరి ఆయన నిద్రపట్టుద్దో తెలియదో కానీ అవి అన్నీ విని 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 ఇప్పుడు ఆ రోమన్ క్యాథలిక్లో ఉంది, కన్ఫెషన్ బాక్స్లోకి వెళ్ళి ఇదే ప్యాటర్న్ని వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందరూ వెళ్ళి ఏం చేయాలా? కన్ఫెషన్ బాక్స్లో పాప సంకీర్తనం అంటారు, అక్కడికి వెళ్ళి మేమందరూ అక్కడి నుంచి వచ్చాం, పాప సంకీర్తన చేసేవాళ్ళం, చేయాలి. అయితే పిల్లారా, ఈయన కూడా బలహీనతలు కలిగి ఉన్నందున ఏం చేస్తాడట? త్రోవ తప్పిన వారి ఎడలను, ఏమీ తెలియని వారి పక్షమున ఏముంటాడట? తాళిమి చూపిస్తాడట.
పేషెంట్, హీ విల్ బి పేషెంట్. ఎందుకంటే ఆయన కూడా తెలుసు నాకు కూడా ఏమున్నాయి, బలహీనతలు ఉన్నాయి. కాబట్టి ఈ విల్ హ్యాండిల్ పేషెంట్లీ. ఈయన బలహీనతలతో ఆవరించబడినటువంటి ప్రధాన యాజకుడు. అయితే మన ప్రధాన యాజకుడు ఏంటో చూద్దామండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడైండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. చాలా. మరియు ఆయన ఏం పొందాడు? సంపూర్ణ సిద్ధిని. హీ గాట్ ఇన్ టు పర్ఫెక్షన్. ఎలాంటి ప్రధాన యాజకుడు అంటే సంపూర్ణ సిద్ధి. ఆయన సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ప్రధాన యాజకుడు. యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నాడు కదా, ఆయన దగ్గరికి ఒక విచారంతో పట్టబడిన స్త్రీని పట్టుకొచ్చారు. అయ్యా, ఈమె విచారంతో పట్టబడింది, ఏం చేయాలి అన్నప్పుడు ఆయన ఏం చెప్పినాడు? వాళ్ళందరికీ చెప్పినాడు, మీలో ఎవరైతే పాపం లేని వారుగా ఉన్నారో ముందు వాళ్ళు ఆమె మీద రాయండి అని చెప్పి ఆయన ఏదో తల వంచుకొని చేస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన తలెత్తి చూస్తే ఎవ్వరు కనపడరు. ఆమెకు శిక్ష విధించగలిగిన ఒకే అర్హత కలిగిన వ్యక్తి ఎవరంటే యేసుప్రభు వారు. ఇంకో చోట అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనాను రుజువు చేయగలడా? ఆయన దైవత్వాన్ని బట్టి ఈ లోకంలో పాపం లేకుండా ఉన్నాడంటానికి లేదు. అక్కడ చూసాం కదా 7వ వచనంలో, శరీరధారి అయిన దినములలో మహారోదనముతో కన్నీళ్లతో తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించాడు. ఇంగ్లీష్లో అయితే వెహమెంట్ క్రైస్, ఆ డీపెస్ట్ క్రైస్ అనమాట. అంటే మహారోదనముతో పిల్లరా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. శరీరం నుంచి తప్పించాలని, శరీర కోరికలను జయించాలని. ఆయన మనవలే అన్ని విషయాలలో శోధించబడినను. ఆయన అక్కడ రాజు 4వ అధ్యాయం ఆ మాట చూడండి. 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా అన్ని విషయాలు, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మనవలే ఆ శోధనల గుండా ఆయన వెళ్ళాడు. ప్రియులారా, ఏ పాప శరీరం అయితే నువ్వు నేను ధరించుకున్నామో అదే పాప శరీరాన్ని ఆయన ధరించుకొని అన్ని విషయాలలో, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ హీ గాట్ టెంప్టెడ్. ఆయన శోధించబడుతూ వచ్చాడు కానీ పాపము లేనివాడిగా ఉన్నాడు. ఎందుకు అంటే 7వ వచనంలో మహారోదనముతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు, ఇంగ్లీష్లో గాడ్లీ ఫియర్ అని ఉంది, దేవునికి భయపడి. అక్కడ ఒక చిన్న మాట ఉంటుంది చూడండి 8వ వచనం, ఆయన కుమారుడై బీయింగ్ ఏ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడైండి కూడా భయభక్తులు. తెలుగులో భయభక్తులు కానీ ఇంగ్లీష్లో గాడ్లీ ఫియర్. దేవునికి భయపడ్డాడు. ఇది దేవునికి ఆయాస్కరమైంది, ఇది దేవునికి నచ్చనిది అని దేవునికి భయపడి మహారోదనముతో కన్నీళ్లతో ఆయన ఆ యొక్క విజ్ఞాపనలు అర్పించడం ద్వారా అక్కడ చక్కగా రాస్తున్నాడు, ఆయన అంగీకరింపబడను. హీ వాజ్ యాక్సెప్టెడ్. 2వ అంశం ఏంటంటే పిల్లారా, ఆ ప్రధాన యాజకుడైతే బలహీనతలతో ఆవరించబడినటువంటి వాడు. కానీ ఈ ప్రధాన యాజకుడైతే పాపము లేనివాడు. సమస్త విషయములలో ఆయన మనవలే శోధించబడినను ఆయనలో ఏమి లేదు, పాపము లేదు. అంత మాత్రమే కాకుండా ఆయన కన్నీళ్లతో రోదనముతో విజ్ఞాపన చేశాడు కాబట్టి దేవుని చేత అంగీకరించబడ్డాడు. మనందరికీ తెలుసు కదా, యేసు ప్రభువు వారు ఆయన బాప్తిసం తీసుకున్న టైంలో ఆకాశం తెరవబడింది. ఆ పైనుంచి ఒక స్వరము, ఏంటి ఆ స్వరము? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అది యేసు ప్రభువు వారు పొందినటువంటి సాక్ష్యం. అటువంటి ప్రధాన యాజకుడు ఆ వచనం రాసినట్లుగా అక్కడ 9వ వచనమా చూడండి, మొదటి భాగం, ఆయన సంపూర్ణ సిద్ధి, పర్ఫెక్షన్. పిల్లరా, 2వ అంశం ఏంటంటే అహరోను క్రమంలో వచ్చిన ప్రధాన యాజకుడైతే బలహీనతలతో ఉంటాడు. కానీ మన ప్రభువైన యేసు ప్రభువారు ఆయన బలహీనతలు లేవు కానీ ఆయన సంపూర్ణ సిద్ధి పొందినటువంటి వాడు. 3వ అంశం చూద్దాం. 7వ అధ్యాయం హెబ్రీ పత్రిక 23వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. మరియు
ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరు గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగినవాడు. మరణము పొందే యాజకులు వీళ్ళు అందరూ మనుషులే కాబట్టి వాళ్ళు మరణించిన తర్వాత ఆ దినాల్లో చూస్తే ఎట్లుండేదంటే, రాజు బాగా ఉంటే యాజకుడు బాగుండేవాడు కాదు, ప్రధాన యాజకుడు బాగా ఉంటే రాజు బాగుండేవాళ్ళు కాదు. ఈ రెండు చాలా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ యొక్క రాజ్యంలో ఈ రాజు తర్వాత యాజకుడు. ఈ యాజకుడు సరిగా లేని సమయంలో ప్రజలు తప్పిపోయినట్టుగా మనం చూస్తాం, లేదా రాజు సరిగా లేనప్పుడు ప్రజలు తప్పిపోయినట్టుగా చూస్తాం. అంత మాత్రమే కాకుండా పిల్లారా, ఈ యాజకులు మరణం పొందుతారు. ఎందుకంటే మనుషులు మారుతూ ఉంటారు, రాజులు మారుతూ ఉంటారు. చనిపోయినప్పుడు మళ్ళీ కొత్త రాజు వస్తాడు, వాళ్ళు చనిపోయినప్పుడు క్రొత్త ప్రధాన యాజకుడు వస్తాడు. ఈ యొక్క అహరోను క్రమంలో ఉండేటువంటి యాజకులైతే మారిపోతూ ఉంటారు. కానీ అక్కడ రాస్తాడు కదా, హెబ్రీ పత్రిక మనం చదువుకున్న 7వ అధ్యాయం 23వ వచనంలో 24వ వచనం, ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగినవాడు. ఎటర్నల్ ప్రీస్ట్హుడ్, నిరంతరమైనటువంటి నిత్యము ఉండేటువంటి యాజకత్వం. యేసు ప్రభువారిలో మనం నిరంతరము ఒకటే ప్రధాన యాజకుడు, ఆయనే మన ప్రధాన యాజకుడు. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు ఈ లోకంలో. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందరంగంలో ఓపికతో పరిగెత్తుతున్నాం. ఇక్కడ నడిపిస్తుంది మన దేవుడే, మన ప్రధాన యాజకుడే. మనల్ని తొట్టిల్లకుండా మిమ్ములను ఆయన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి గల మన రక్షకుడు. అక్కడ కూడా ఆయనే. ఇక్కడ మనం నడిపిస్తున్నాడు ఈ లోకంలో. ఈ శరీరధారిగా ఉన్న మనం శరీరధారిగా శరీరము ధరించుకొని ఈ లోకంలో మనం పోరాడుతున్నాం. ఆత్మ శరీరంతో పోరాడుతున్నాం. పరిశుద్ధతను కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన ప్రభువు, మన విశ్వాసమును కర్త, మన రక్షణకర్త అయిన దేవుడు మనల్ని ఈ లోకంలో మన రక్షణ కలిగి ఉండటానికి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను ప్రభు సన్నిధిలో ఉన్నామంటే మన భక్తి వలన, శక్తి వలన కాదు. ఆయన సన్నిధిలో నిలబడటానికి మన ఎవ్వరికీ యోగ్యత లేదు ప్రియులారా. కానీ ప్రభు ఆయన ఇందాక మనం చదువుకున్నట్టుగా ఆ ప్రధాన యాజకుడైతే త్రోవ తప్పిన వారి ఎడల, ఏమీ తెలియని వారి ఎడల ఎలా ఉన్నాడట? తాళిమి కలవాడు. ఆ ప్రధాన యాజకుడే అంత తాళిమి చూపిస్తే మన ప్రధాన యాజకుడు త్రోవ తప్పని వారం, మనము పుట్టుకతో దేవునికి శత్రులమై ఉన్నాం, పరదేశులము, పరజనులము, మనము నిబంధనలు లేనటువంటి వారము. అయితే దేవుని యొక్క ఏర్పాటు చేసిన గుంపులో మనం ఉన్నాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం ఎవరైతే ప్రభు రక్షణలోకి వచ్చారో, దేవుడు జగత్తు పునాది వేయబడకునిపే క్రీస్తులో మనలను తన ప్రేమ చేత మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఒకసారి చూద్దామా? ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమున ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఎలా ఉండాలని? పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసిన గుంపులో మనం ఉన్నాం. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మన తల్లిదండ్రులు విశ్వాసులని కాదు, లేదంటే మనం ఏదైనా పలానా గోత్రం వారం అని కాదు, మనలో ఏదైనా తలాంతులో ఉన్నామని కాదు. దేవుని ఏర్పాటు ఉంది అంతే. దేవుడు ఏశావును ద్వేషించను, యాకోబును ప్రేమించు. వీ కాంట్ ఫైండ్ ద రీజన్స్. దేవుని కృప వచ్చింది, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంది, ఆయన గుంపులో మనం ఉన్నాం.
ఆ గుంపులో ఎవరైతే ప్రభువుని ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో రూపొందించబడక మునిపే ఆయన నీ రూపొందించబడుతుండగా ఆయన కనులు నిన్ను నన్ను చూచాయి. నిజంగా అనిపిస్తుంటే తల్లి గర్భంలో చూస్తుంటే ఇప్పటికి కొన్ని యానిమేషన్స్ వస్తూ ఉంటాయి. ఎంత ఆశ్చర్యం! ఒక ద్రవ పదార్థం అంటే ఒక నీళ్ళలాగా ఉండేటువంటి ఆ లిక్విడ్లో నుంచి ఒక బలమైనటువంటి శరీరంతో ఈ బ్రెయిన్, ఈ చేతులు, కాళ్ళు ఇవన్నీ నిర్మించడం అనేది అది అసాధ్యం. ఏ మానవుడు, ఏ టెక్నాలజీ కూడా అది ఎలా అనేది అసాధ్యం. ఇది దేవుడు, ఇది ఎంత గొప్ప విషయమో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనేది కూడా అంతకంటే గొప్ప విషయం. మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. లోకంలో మీకంటే శ్రేష్ఠులైన జ్ఞానులైన ఉన్నప్పుడు వారిని ఏర్పాటు చేసుకోలే, కానీ మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలహీనులను సిగ్గుపరచుటకు బలవంతులైన వారిని బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది కేవలం దేవుని యొక్క కృప. పిల్లరా, మన అంశానికి వచ్చేద్దాం. ఆయన మన పట్ల తాలిమి చూపేవాడిగా ఉన్నాడు. మన విశ్వాసమును కర్త అయినటువంటి దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారి పట్ల తాలిమి, పేషెంట్. ఎన్నోసార్లు మనం ఆయనకు వెనుకంజ వేసిన వారం, ఎన్నోసార్లు ఆయన చెప్పిన మాటను వినక అవిధేయతలో ఉన్నటువంటి మనలను ఆయన వదిలిపెట్టలే. ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించు. హెబ్రీ పత్రికలో ఉంటుంది, నేను ఎన్నడూ విడువను ఎడబాయను. ఎందుకు ఈ మాటలన్నీ మనం చూస్తే, ఎందుకంటే రెండు మాటలు మనకు కనపడతాయి. చూద్దాం, ముందుకెళ్దాం రండి. హెబ్రీ పత్రికలోనే 5వ అధ్యాయం, హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయము 3వ అంశము, నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9, 10 వచనం అందరం కలిసి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కిసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తన విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారణమాయను. తనకు విధేయులైన వారందరికీ ఎటర్నల్ సాల్వేషన్, నిత్యమైన రక్షణ. ఇంకా సమయం కొద్దిగా ఉంది, నేను బ్రీఫ్గా చెప్తాను. ఆయన నిత్యమైన రక్షణను ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై, అంటే పర్ఫెక్షన్లోకి వెళ్ళిన వాడై, ఎవ్వరూ లేనటువంటి ఆ పర్ఫెక్షన్ ఆయన పొందుకొని ఎవ్వరూ ఇవ్వలేనటువంటి ఈ నిత్యమైన రక్షణను దేవుడిచ్చాడు. ఏంటి ఆ నిత్యమైన రక్షణ అంటే, ఆ పాత నిబంధనలో అయితే అర్పణలు, బలులు, మేకలను, గొర్రెలను అర్పిస్తూ ఉండాలి. ఆ మాట చూద్దానండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. మేకల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. చాలు. అదే అధ్యాయము 9వ అధ్యాయము 26వ వచనం. యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకుంట వలన పాప నివారణ చేటకై ఒక్కసారే ప్రత్యక్షపరచం. 25వ వచనం కూడా. అంతేకాదు, చాలు. ఈ ఇంకొక 4వ అంశం ఏంటంటే పిల్లరా, ఆ ప్రధాన యాజకుడు అయితే తనది కాని రక్తాన్ని తీసుకొచ్చి ప్రతిసారి సమర్పిస్తూ ఉంటాడు. అనేక పర్యాయాలు తీసుకొని రావాలి. అయితే యేసు ప్రభువారు మాత్రం, మన రక్షకుడు మాత్రం ఏం చేశాడు? తన స్వరక్తం ఇచ్చి, తన స్వంత రక్తం ఇచ్చి, తన స్వరక్తముతో ఒక్కసారే ఆ బలిగా తను తాను అర్పించుకోవటం ద్వారా నిత్య రక్షణకు కారకుడయ్యాడు. దాన్నే ఇంకొక మాట అంటాడు 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించాలి. నిత్యమైన విమోచన, నిత్యమైన రక్షణను సంపాదించాడు. సంపూర్ణ సిద్ధి పొందినవాడై ఆయన ఏ ప్రధాన యాజకుడు, అహరోను క్రమములో చేరిన ఏ ప్రధాన యాజకుడు చేయలేనటువంటి నిత్యమైన రక్షణను, నిత్యమైన విమోచనను ఎలా సంపాదించాడంటే
తన స్వంత రక్తం తీసుకొని వచ్చి ఒక్కసారే అర్పించాడు. ఆ ప్రధాన యాజకుడు మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు తన స్వరక్తము ద్వారా ఒకటేంటంటే, ఆ పాత నిబంధనలో దేవునికి అర్పణగా బలిగా అర్పించాలంటే ఆ యొక్క గొర్రెపిల్ల కానీ లేదంటే ఆ యొక్క మేకలు కానీ ఆ యొక్క ఏదైతే పట్టుకొస్తారో వాటిని తీసుకొచ్చినప్పుడు అవి ఎలా ఉండాలంటే నిర్దోషమైనదిగా ఉండాలి. ఏ మచ్చ డాగు ఉండకూడదు. శ్రేష్టమైన దాన్ని తీసుకొని రావాలి. ఎందుకంటే శ్రేష్టమైనది కాకుండా ఒక ఏదైనా డాగ్ ఉన్నది కానీ లేదా దాంట్లో దోషం ఉన్నది కానీ తీసుకొని వస్తే వారి దేనికోసమైతే అర్పించబడుతుందో వాళ్ళ పాప పరిహారము జరగదు. మలాకి గ్రంథంలో మీకు ఉంటుంది, సమయం లేదు కాబట్టి చెప్పించట్లేదు. వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే శ్రేష్టమైనది తీసుకొని రావట్లే. అయితే యేసు ప్రభు వారు ఇంకా మేకలు కాదు, కోడలు కాదు, ఏ రక్తం తీసుకొచ్చాడు? తన స్వరక్తము. ఎట్లాంటి రక్తము? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18, 19 అందరం కలిసి చదువుకుందాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడిరని మీరు ఎరుగుదురు కదా. దేవుడు అమూల్యమైన రక్తము అంటే నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డాం. కాబట్టి ఉదయకాల సమయంలో మన ప్రధాన యాజకుడు ఆయన ఏమై ఉన్నాడో మనం ఆరాధించాలి. ఆయన ఈ లోక ప్రధాన యాజకుల వలె కాకుండా ఆయన మొట్టమొదటిగా దేవుని కుమారుడిగా ఉన్నాడు, సంపూర్ణ సిద్ధి పొందినవాడిగా ఉన్నాడు, నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. 4వదిగా ప్రాముఖ్యంగా తన స్వరక్తం ఇచ్చి ఒక్కసారి ఆ బలి అర్పించి 2 విషయాలు, నిత్య రక్షణ, నిత్య విమోచనము సంపాదించాడు. ఇక మళ్ళీ మన పాపాలకు ఇంకా మళ్ళీ ఏ మేకలు కోడలు అవసరం లే. ఈ అమూల్యమైన రక్తం ద్వారా, ఆ మాట మర్చిపోకండి, 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనంలో, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, మీ పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు మిమ్మల్ని రిడీమ్ చేసింది, మిమ్మల్ని విమోచించింది ఈ క్షయవస్తువులతో కాదు. నాట్ దట్ సింపుల్. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇలాంటి సింపుల్ ఇష్యూస్తో కాదు. ఎలాంటి దేంతో రిడీమ్ చేశామంటే, ఎట్లాంటి దాంతో విమోచించామంటే అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమైన క్రీస్తు రక్తం, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. ఈ రక్తం ఏం చేస్తుందంటే పితృపారంపర్యమైన ప్రవర్తన నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఆ రక్తము మనల్ని ప్రభువు వైపుకు, ప్రభువుకి ఆయాస్కరమైన వాటిని తొలగిస్తుంది. ఈ యొక్క రక్తం ఏం చేస్తుందంటే, ఇది ఎందుకంటే విలువైన రక్తము, ఆ ప్రభువే, ఆ ప్రధాన యాజకుని యొక్క రక్తమే మన కొరకు చిందించబడుతుంది. అందుకనే ప్రతి వారం మనం ఏం చేస్తున్నాం? ఆయన రక్తమునకు, ఆయన శరీరానికి సాదృశ్యమైన బలలో మనం ఏం చేసుకుంటున్నాం? పరీక్షించి చూసుకుంటున్నాం. ఎంత గొప్ప రక్తము, ఆ ఎంత విలువైన రక్తాన్ని మనకు. ఇంకొక మాట అంటాడు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో శుద్ధి చేయండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుంది? నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవిస్తుంది. ఆ మేకల రక్తమే, కోడల రక్తమే పై వచనంలో అంటాడు, ఆ రక్తమే పాపములకు శుద్ధి చేస్తే ఈ దేవుని యొక్క నిత్యమైన దేవుని తను తాను అప్పగించుకున్నటువంటి యేసు ప్రభువారి యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. కేవలం బలిలో పాలు పొందడానికి మాత్రమే కాదు, అనుదినం దేవుని రక్తమును మర్చిపోవట్లే మనం. ఆయన రక్తము ఈ నిర్జీవ క్రియలను విడిచి వెంటనే మనం ఒకవేళ పాపం చేస్తే వెంటనే ఒప్పుకుంటున్నాం. ఆ దినాల్లో పాపం చేస్తే ఏం చేయాలంటే ఒక గొర్రెను, ఏదైనా ఒక
ఆ బలిని తీసుకొని వచ్చి ప్రధాన యాజకుని కనపరుచుకోవాలి. అయ్యా ఇగో నేను పాపము చేశాను అనగులో ఆయన చాలా ఓపికగా వింటాడు. విని అయ్యా ఇగో చేయకండి, ఇగో ఇలా చేయాలా అని చెప్పి వారి గురించి దేవునికి విజ్ఞాపన చేస్తాడు. మన ప్రధాన యాజకుడైతే తన అమూల్యమైన రక్తమును కార్చాడు. ఈ రక్తం ద్వారా మనము నిర్జీవ క్రియలను విడిచిపెడుతున్నాం, దేవుణ్ణి మరింతగా దగ్గరగా సేవిస్తున్నాం. ఒకవేళ మనం పాపములు చేస్తే ఆ మాట చూద్దానండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన మాట. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం, అందరం కలిసి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించినాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ద్వారా వచ్చే వారి పక్షమున ఏం చేస్తున్నాడట? విజ్ఞాపనము చేస్తున్నాడు. యేసుప్రభువారు ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు కదా. జనరల్గా ఏదైనా మనం ఒక పని చేయాలంటే అక్కడ మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకుంటాం. ఒక ఎంఆర్ ఆఫీసులో పని కావాలంటే ఏం చేస్తామంటే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఏమవుతుంది, మనకు కొంచెం తొందరగా పని అవుతుంది. మనందరికీ తెలిసిన వాడు ఎవరు? యేసుప్రభువారు. ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వమున మన పక్షమున ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపనము చేస్తున్నాడు. మనందరము ఆయన ద్వారా వెళ్తున్నాం, ఆయన ద్వారా మనం వెళ్తున్నాం. ఆయన మన పక్షమున విజ్ఞాపనం చేస్తున్నాడు. మనల్ని అంతం వరకు కూడా ప్రభు సన్నిధిలో మనందరము నిర్దోషులంగా ఉండే వరకు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. ఎంత గొప్ప ప్రధాన యాజకుడు! మార్పు లేని నిరంతరమైన యాజకత్వము కలిగి ఉన్నటువంటి యాజకత్వం కలిగినటువంటి వాడు మన ప్రధాన యాజకుడైనటువంటి యేసు ప్రభువారు. క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ఆయన నిత్య విమోచనమును ఆయనే సంపాదించాడు. నిత్య రక్షణకు ఆ మాట కూడా చూసుకుందాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం అందరం కలిసి చదువుకొని ఆరాధనలోకి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి దానికి విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు, మనం విధేయులైన వారందరికీ నిత్య రక్షణ. అందుకనే భక్తులు చెప్తుంటారు, మన యొక్క రక్షణ పొందాం, రక్షణ పొందుచున్నాం, రక్షణ పొందబోతున్నాం. ఈ నిత్య రక్షణలో మనల్ని తన విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు. అంటే ఎటర్నల్ సాల్వేషన్. ఎక్కడది? ఇక్కడ కాదు. ఎక్కడ? మనందరము ఒకనాడు ప్రభువుతో పాటు ఉంటాం. ఆ నిత్య రక్షణకు తర్వాత అధ్యాయంలో మీరు చూస్తే శ్రేష్టమైన నిరీక్షణను ఆయన ఈ యొక్క ప్రధాన యాజకుని ద్వారా మనం పొందాం. ఏంటి ఆ నిరీక్షణ అంటే, ఒకనాడు ప్రభువుతో కూడా మనందరము రాజులైన యాజక సమూహం వలె ఒకనాడు ప్రభు దగ్గరికి వెళ్తాం. మనము రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలం, దేవుని పరిశుద్ధ జనముగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఆయన చేశాడు. మనల్ని చేసింది ఈ లోకంలో వరకే కాదు, మనందరం కూడా ఒకనాడు దేవుడు ఏర్పాటు చేసిన దినములో దేవుని కుమారులు పొందబోయేటువంటి ఆ స్వాస్థ్యములో మనందరము ఆ యాజకులముగా వెళ్ళబోతున్నాం. ఇటు నిత్య రక్షణను మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప ప్రధాన యాజకుడు. చివరిగా ఆ తర్వాత వచనం కూడా చదువుకుందాం. ఆయన మాటలు, కొన్ని మాటలు ఎఫెసీ హెబ్రీ పత్రిక మాటలోనే 26వ వచనం, 7వ అధ్యాయం 26వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశమండలం కంటే హెచ్చైన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. కాబట్టి ఈ గొప్ప ప్రధాన యాజకుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏ విధంగా ఆయన అపాయింట్ చేయబడుతూ వచ్చాడో, ఏ విధంగా ఓపికతో మనల్ని నేటి వరకు నడిపిస్తున్నాడో, ఏ విధంగా ఒక్కసారే తన రక్తమును అప్పగించడం ద్వారా నిత్య విమోచనము, నిత్య రక్షణకు కారకుడయ్యాడో, అనుదినము మనము ఆయన వెంబడిస్తున్నప్పుడు తనకు విధేయులైన వారందరినీ, తన పక్షమున వచ్చే వారందరి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టే ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనందరము నిలబడగలిగాం. దేవుని సన్నిధిలో ఉండటం అంత సాధారణ విషయం కాదు. యాజకులముగా ఆయన పరిశుద్ధ సన్నిధిలో, ఆయనే నివాసం ఉండేటువంటి స్థలములో మనందరము యాజకులముగా ఉన్నాం. అంటే మన భక్తి వల్ల కాదు, మన శక్తి వలన కాదు, మన తలాంతుల వలన కాదు, కానీ ఆయన మన పక్షమున విజ్ఞాపనము చేస్తున్నాడు. ఆయన మన పక్షమున పరిహారం చేస్తున్నాడు.
తన యొక్క రక్తం ఇచ్చి నిర్జీవ క్రియలను విడిచిపెట్టులాగున, తన రక్తం ద్వారా పితృపారంపర్యమైన ప్రవర్తనను విడిచిపెట్టులాగున ఆయనలో మన కార్యసాధకమైన శక్తిని అనుగ్రహిస్తూ మనల్ని నేటి వరకు నడిపిస్తున్నాడు. కాబట్టి మనము ప్రభు సన్నిధిలో ఆయనతో కలిసి మనం ఈరోజు ఆరాధించబోతున్నాం. కాబట్టి గొప్ప ఆధిక్యతను, అంత మాత్రమే కాదు పిల్లారా, ఒకనాడు ఇట్టి ఆధిక్యతని అనుగ్రహించిన దేవుడు నిత్య రాజ్యంలో మనం ప్రభువుని పరిశుద్ధులంగా, నిర్దోషులంగా ఆయన సన్నిధిలో ఆయన ద్వారా మనం అడుగు పెట్టబోయి ఒకనాడు ముఖాముఖిగా ఆరాధించబోతున్నాం. ఈ అంశాలను జ్ఞాపకం చేసుకొని మనము ప్రభుని ఆరాధించుకుందాం.